ఫిబ్రవరి 22వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించుకుంటే సర్వత్రా విజయం ఉంది. అలాగే కుజుడు లాభస్థానం నుంచి వ్యయస్థానంలోకి రాహుతో కలిసి కుజరాహుల చండాల యోగము. మీ మీద కోపంతో ఇప్పటికే ఉన్నవారు కానీ, మీ మీద నిందలు వేస్తున్నవారు కానీ, వీరందరూ మీ చుట్టూ ఇంకొంచెం పెరిగే వాళ్ళు ఉంటారు. కానీ మిమ్మల్ని అనడానికి కూడా భయపడే ఇదిలో ఉంటారు. కానీ దూరం నుంచే మీకు పడి బాధపడే వాళ్ళు మాత్రం, మిమ్మల్ని శత్రువులుగా చూసేవాళ్ళు మాత్రం కొంతమంది తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏం చేయాలి? మనం రుద్రాభిషేకం నిర్వహించుకోవాలి. దుర్గాదేవి స్తోత్రాన్ని పఠనం చేసుకోవాలి. దుర్గా సంత్రాయితే యస్మాత్ దేవి దుర్గా దుర్గేతి కథ్యతే. ఈ శ్లోకాన్ని మా సిబ్బందికి, మా ఛానల్ వారికి ఇచ్చి డిస్క్రిప్షన్లో పెట్టిస్తాను. ఈ శ్లోకాన్ని అందరూ చదువుకుని మీరు ఇలాంటి ఏ శత్రు బాధలు తొలగడానికి దుర్గాదేవిని ప్రార్థన చేసుకోగలరు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సమస్యలు ఈ వారం తెవుల్చుకోవాలని పోస్ట్ పోన్ అవుతున్నవన్నీ కూడా ఈ వారం కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. అందుచేత వాటికై కూడా శ్రమపడి, మీరు ఆవేశపడి, తొందరపడి అనారోగ్యాలు మాత్రం తెచ్చుకోవద్దు. ఇక వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. షష్టకేతు ప్రభావం వలన కొంత కాళ్ళు, చేతులు, నడుముకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. జన్మశని సంచారం వలన కూడా కొంత అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రాహు మహాదశ జరుగుతున్న వారు ఎవరైనా ఉంటే రేవతి నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రం, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం, రాహు మహాదశ జరుగుతున్న వారు ఎవరైనా ఉంటుంటే కనుక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోగలరు. మీనరాశి వారు మొత్తం మీద కనుక రుద్రాభిషేకం అనేది తప్పనిసరి. దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేసుకోగలరు.